జనతా గ్యారేజ్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో హంగామా చేస్తున్న, ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమా. ఎప్పుడెప్పుడా అనిపిస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతాడా? లేదా? అనే టాపిక్ జోరుగా సాగుతోంది. అవునా అనే అనుమానమా? అయితే ఈ స్టోరీ డీటెయిల్‌గా చెప్తాను వినేసేయండి. 'బాహుబలి', 'శ్రీమంతుడు' సినిమాల తర్వాత తెలుగు సినిమా టార్గెట్ 75-100 కోట్లు అంటోంది. దాంతో ఏ హీరో 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి హీరోగా రికార్డ్ కైవసం చేసుకుంటాడో అని లెక్కలు, బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్‌తో పవన్ కళ్యాణ్ ఆ ఫీట్ సాధిస్తాడని అనుకున్నారు. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోతాడని కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ పవన్ అభిమానులు సైతం ఆ లెక్కలే వేసుకున్నారు కానీ నిరాశపరిచాడు సర్దార్ గబ్బర్ సింగ్. 50 కోట్ల క్లబ్‌కే పరిమితమయ్యాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ 100 కోట్ల క్లబ్‌లోకి చేరలేకపోయాడు. దాంతో అందరి దృష్టి మహేష్ బాబు బ్రహ్మోత్సవంపై పడింది. భారీ అంచనాలతో భారీగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని అభిమానుల్ని నిరాశపరిచింది. ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్‌ని టచ్ చేయలేకపోయింది. దాంతో మహేష్ కూడా ఈ సినిమా రికార్డ్‌ని మిస్ అయ్యాడు. ఇప్పుడు జనాల దృష్టి ఎన్టీఆర్ పైనే ఉంది. ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తీరిన కొరటాల శివ సినిమా డైరెక్షన్లో రావడంతో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దాంతో ఈ సినిమాతో ఎన్టీఆర్ 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోవడం ఖాయమని లెక్కలేస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. నాన్నకు ప్రేమతో సినిమాల క్లాస్ మూవీ కాదిది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న జనతా గ్యారేజ్ సినిమాకి చాలా ఉన్నాయి కాబట్టి వసూళ్ల పరంగా సునామీ సృష్టించే అవకాశం ఉంది. అందుకే జనతా గ్యారేజ్ 100 కోట్ల క్లబ్‌లో చేరిపోతుందని లెక్కలేస్తున్నారు. మరి సర్దార్ గబ్బర్ సింగ్ బ్రహ్మోత్సవంతో పవన్ కళ్యాణ్, మహేష్ మిస్ అయిన రికార్డును జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్ ఏ రేంజ్‌లో సొంతం చేసుకుంటాడో తెలియాలంటే కొన్నాళ్లు ఆగితే సరిపోతుంది.